ఏదేమైనా హిడ్మా కానీ ఈ బర్సెదేవ కానీ ఎస్కేప్ అయిపోయారని చెప్తున్నారు. ఇటు ఒరిస్సాకు కానీ ఆంధ్ర లేదా తెలంగాణ సేఫ్ జోన్లు వాళ్ళు చూసుకొని వచ్చేసారు. అందుకనే అక్కడ ఈ ఆపరేషన్ కగార్ వల్ల కానీ లేకపోతే స్పెషల్ ఆపరేషన్స్ మనకు ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ అని ఆ మధ్య కర్రెగుట్టల్లో చేశారు. అలాంటి ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. పెట్టినా కూడా హిడ్మా ఆచూకీ కానీ బర్సెదేవ ఆచూకీ కానీ ఇంకొక 200 మంది సెక్యూరిటీ స్టాఫ్ ఉన్నారు వీళ్ళ చుట్టూ, వాళ్ళ ఆచూకీ కానీ దొరకట్లేదు. అందుకని వేరే మార్గం ద్వారా వాళ్ళని ప్రెజర్ చేయించాలి కుటుంబాల ద్వారా అని చెప్పి ముసలి తల్లిని, ఇద్దరు కూడా ముసలి తల్లులే, వీళ్ళ లీడర్లు హిడ్మా కావచ్చు, తర్వాత బర్సెదేవ ఇద్దరు తల్లులు కూడా ముసలి వాళ్ళే, వాళ్ళ పేదవాళ్ళు పైగా. సో వాళ్ళ గ్రామానికి వెళ్ళి వాళ్ళ దగ్గరే వీళ్ళకి పిలిపించడం అనేది ఒక టాక్టికల్గా ప్లానింగ్ అనేది అంటున్నారు. ఇంకొక వెర్షన్ ఏమనిపిస్తుందంటే అసలు హిడ్మా సరెండర్ అవ్వాలని డిసైడ్ అయ్యి తను డైరెక్ట్గా సరెండర్ అయితే బాగుండదు కాబట్టి ప్రజల్లో తన తల్లి అప్పీల్ చేసినట్టు ఇవన్నీ చేసినాక సరెండర్ అయితే ప్రజల్లో కూడా కొంత సింపతి వస్తుంది అని చెప్పి హిడ్మానే ఈ ప్లాన్ చేసి గవర్నమెంట్ ద్వారా చేస్తున్నారు అనేది ఇంకొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఎందుకంటే హిడ్మాకి వేరే మార్గం లేదు, పోరాడే పరిస్థితి ఇవాళ హిడ్మాకి లేదు. ఇంకెందుకంటే ఇంకా 4.5 నెల దాదాపు 5 నెలలు మాత్రమే ఉంది డెడ్ లైన్కి. సో మార్చి 31, 2026 కంతా మావోయిస్టు ఉద్యమాన్ని నిర్మూలిస్తామనే ప్రకటనలు పదే పదే చేస్తున్నారు. దానికి తగినట్టుగానే రంగం కూడా సిద్ధమైపోయింది. దాదాపు 95% మావోయిస్టులని బయటికి తీసుకురాగలిగారు ఏదో పద్ధతిలో. సరెండర్లు కావచ్చు, అరెస్టులు కావచ్చు, చంపేయడం కావచ్చు. ఈ 3 పద్ధతుల్లో మావోయిస్టులు వచ్చేసారు, విత్ ఆయుధాలు, వెపన్స్ వచ్చేసారు. ఇప్పుడు ఉన్న వాళ్ళ దగ్గర పెద్దగా వెపన్స్ లేవు, ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ లేదు, లీడర్షిప్ వాళ్ళతో కూడా ఉండి పనిచేసే పరిస్థితి లేదు. రెండవది దాదాపు 1,00,000 మంది పారామిలిటరీ ఫోర్సెస్ అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు పిడికిటి మంది 200 మంది 300 మంది వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు పట్టుకొని ఎలా ఇస్తారు? పైగా ఈ ఫోర్సెస్ దగ్గర మోడర్న్ డ్రోన్స్ ఉన్నాయి. ఆ డ్రోన్స్ హీట్ సెన్సిటివ్ సెన్సార్స్ ఉన్నాయి, హీట్ని ఫైండ్ అవుట్ చేసే సెన్సార్స్ ఉన్నాయి, థర్మల్ ఇమేజింగ్ చేయగలుగుతారు, నైట్లో కూడా కనిపెట్టగలుగుతారు. అట్లాగే శాటిలైట్ ద్వారా ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో సర్వైలెన్స్ టెక్నాలజీ ఉంది. ఇలాగా మోడర్న్ టెక్నాలజీ ఇజ్రాయెల్ నుంచి తెప్పించుకొని ఒక శత్రు దేశం మీద వాడే టెక్నాలజీ అంతా ఇవాళ మావోయిస్టుల మీద వాడుతున్నప్పుడు మావోయిస్టులు తప్పించుకునే పరిస్థితి లేదు. సో హిడ్మా ముందున్నది ఏమంటే 1 సరెండర్ అయిపోవాలి, 2 చనిపోవాలి, 3 ఎక్కడికైనా పారిపోవాలి. సో పారిపోయినా కూడా పట్టుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే పారిపోయినా కూడా పట్టుకునే అవకాశం ఉంది. వీళ్ళకి వేరే దేశాల్లో నెట్వర్క్ లేదు, వీళ్ళకి ఎవరు షెల్టర్ ఇచ్చే పరిస్థితి లేకపోతే పారిపోవడం కూడా కష్టమే. రెండోది హిడ్మాకి ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కూడా లేదు. కాబట్టి ఆయన ముందు ఉన్నది 2: 1 యుద్ధం చేస్తూ చనిపోవడం, 2 సరెండర్ అయిపోయి బతకడం. సో ఇంత క్లియర్గా ఉన్నప్పుడు యుద్ధం చేస్తూ ఎందుకు సరిపోతాడు అనేది ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. అందుకని వీళ్ళు కూడా ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ ఫ్యామిలీ ద్వారా అతన్ని కొంత సాఫ్ట్ కార్నర్కి తీసుకొని వచ్చి సరెండర్ చేయించాలని ఒక ప్లాన్తో వాళ్ళ ముసలి తల్లి ద్వారా ఈ అప్పీల్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది.